హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. బలగం మూవీతో ప్రత్యేక దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హాస్య నటుడు వేణు గారు రీసెంట్గా ఒక ఎల్లమ్మ మూవీ అనేది అప్డేట్ వచ్చింది, మనకి తీస్తున్నారు అని చెప్పి. దాంట్లో మనకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే కథానాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ గ్లిమ్స్ అన్నీ కూడా మనల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, అందరూ చాలా మంచి రివ్యూస్ ఇవ్వడము జరిగింది. బట్ ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఇష్యూ కూడా జరిగింది. ఆ గుళ్ళో ఏదైతే ఉందో ఆ దేవాలయ ప్రాంగణంలో వేణు గారు షూస్ వేసుకుని అక్కడ హల్చల్ చేశారు, ఫొటోస్ దిగారు అని చెప్పేసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, బలగం మూవీతో ఎంత ఫేమస్ అయ్యారో మన అందరికీ తెలిసిన విషయమే. కమెడియన్గా కూడా ఆయన మంచి యాక్టర్. సో అంటే అంతా చేసి లాస్ట్లో ఏదో ఒకటి చేసి ఇరుక్కోవడం అంటే ఇదేనేమో మరి. సో ఆ దేవాలయ ప్రాంగణంలో షూటింగ్ సమయంలో ఫొటోస్ తీసుకోవడంలో షూస్ వేసుకోవడం వల్ల ఆ విషయాన్ని అంటే మొత్తం వదిలేశారు, దీన్ని హైలైట్ చేశారు. సో దాని మీద మీ సహజం, తెల్లకాయతంతో వదిలేసి మచ్చను పట్టుకుంటాం. కానీ ఇక్కడ ఆయన మరీ అంత తెలివి తక్కువగా బిహేవ్ చేస్తాడని నేను అనుకోవట్లే. ఇప్పుడు వెనక దేవాలయం ఉంది, ఇటుపైకు స్లాబ్ లాగా ఉంది, దానిపైన కూర్చొని చెప్పులతో కూర్చొని ఉన్నాడు. షూస్ కూడా కాదు, స్లిప్పర్స్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. మేబీ దేవాలయం ప్రాంగణంకి ఇటువైపు కొన్నిసార్లు పూజారులు ఉండే విడిది హౌస్ కానీ లేదంటే చిన్న చిన్న స్టోర్ రూమ్ లాంటివి అలా ఉంటాయి కదా, వాటి మీద మరి వాళ్ళు అక్కడ కొంతమంది దేవాలయం ప్రాంగణంలోకి వెళ్తారు, గర్భగుడి దగ్గర బయట ఇప్పుతారు, ప్రాంగణంలోకి చెప్పుల్లో వెళ్ళిపోతుంటారు చాలా మంది నేను చూశాను. సో అట్లా వెళ్ళిపోయే దేవాలయం ఏమి అయ్యుండొచ్చని నా అభిప్రాయం. అంటే ఆయన వెనకేసుకొస్తున్నాను, కవర్ చేస్తున్నాను కాదు ఉద్దేశం. అంటే సనాతన ధర్మం వాటి గురించి తెలిసిన వ్యక్తి, ఎందుకంటే బలగంలో చాలా డెప్త్గా చూపించాడు ఆయన. చిన్న విషయం అంటే ఒక కాకి పిండాన్ని కాకి ముట్టకపోతే పెద్దల పేరెంటాలు కాకి రూపంలో వస్తారు అనే విషయం మనకి తెలుగు వారికి బాగా, అందులో సనాతన ధర్మ ఫాలోవర్కి బాగా అది తెలిసిన విషయం, బాగా పండించాడు. అంటే వ్యక్తి యొక్క విలువలు ఎలా ఉంటాయి, పోయాక వాళ్ళ విలువ తెలుస్తుంది అన్నట్టుగా చాలా బాగా చూపించారు. అలాంటి అంత బాగా తెలిసిన వ్యక్తి దేవాలయానికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదని విషయం తెలీదా? మేబీ నేను అనుకోవడం ఆ ప్రాంగణంలో ఒక సైడ్గా ఉండే స్టోర్ రూము లేదంటే అక్కడ అందులో దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఉండే రూమ్, వాళ్ళైనా మేడ మీదకి చెప్పులు వేసుకొని వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుని అట్లా చేసుకుంటుంటారు కదా, అటువంటిది అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నాను. లేదు దేవాలయం పై భాగమే ఎక్కి చెప్పులతో ఉన్నాడంటే మాత్రం క్షమించరాని నేరం. అది ఇప్పుడు మనమేం చెప్పక్కర్లే, మనమేమి నెటిజన్స్ ఫైర్ అయిపోయి కింద కామెంట్స్ పెట్టక్కర్లే, పైవాడు చూసుకుంటాడు, మనమేం చెప్పక్కర్లే. ఎందుకంటే గతంలో ఒక త్రయంబకేశ్వర్ ఎక్కడో ఆ దేవాలయం చుట్టూ కూడా అందరూ గాడ్స్ తిరుగుతుంటే అమీర్ ఖాన్ గారు ఏదో సినిమా షూటింగ్కి ఆయన చెప్పులతో వెళ్ళడం పెద్ద ఇష్యూ అయ్యింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు కూడా పెద్దగా ఏం లేవు, మీరు అబ్జర్వ్ చేస్తే అది అంత పైవాడి లీలలు డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లా అంత డెప్త్గా చిన్న చిన్న సున్నితమైన అంశాలు కూడా పరిశీలించి తెలుసుకునే మంచి దర్శకుడిగా పేరు సంపాదించారు. బలగం సినిమా ఎందుకు అంతగా మాట్లాడుకుంటున్నామంటే పెద్దగా ఖర్చు లేదు, తెలంగాణ నేటివిటీని చాలా బాగా చూపించాడు. ఒక్కొక్కరు తెరవులు కట్టి మరీ చూపించారంట. ఒక మండల స్థాయిలో ఒకేసారి 4-5 పంచాయతీలు కలిపి తెర వేసి మరీ సినిమా చూపించారట. అంత బాగా హిట్ అయిన బలగం సినిమా తీసిన ఆ దర్శకుడికి ఇది విషయం తెలిసే ఉంటుంది. బట్ పక్క బిల్డింగో లేదంటే వాళ్ళు స్టోర్ రూమ్కి సంబంధించిన మేడపైన రూమ్ అయి ఉంటుంది తప్ప దేవాలయం అని నేను అనుకోవట్లేదు. చూద్దాం మరి, వివరణ ఇస్తే తెలుస్తుంది ఆయనే. ఫైనల్ చూద్దాం సార్. మరి వేణు గారు ఎలా స్పందిస్తారు, ఈ వ్యాఖ్యలన్నిటికీ కామెంట్స్కి ఎలా స్పందిస్తారో చూద్దాం.